శైలేష్ గారు, ఇక్కడ ఇక్కడ చాలా క్లియర్గా ఏదో పక్క పార్టీల నుంచి వచ్చి పార్టీని పడగొట్టి సీఎం పదవి పోతుంది అనే దానికన్నా వితిన్ ద పార్టీని ఎక్కువ మంది శత్రువులు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఆ కారణంతోనే రేవంత్ రెడ్డి తన సొంత సైన్యాన్ని బయట నుంచి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇట్లా ఎవరైతే ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారో లేకపోతే పక్క చూపులు చూస్తున్నారో వాళ్ళందరినీ తెచ్చి అంటే ఆల్రెడీ రిజర్వ్డ్గా పెట్టుకున్నారు, ఒక రిజర్వ్ బెంచ్ తయారు చేసుకుంటున్నారు కూడా ఒక ఆరోపణ వినిపిస్తూ ఉంది. మీరు దానికి ఏమంటారు? ఇప్పుడు దయ్యం వచ్చి వేదాలు వల్లించినట్టు ఇతర పార్టీలను తీసుకొని ఇతర పార్టీలను నాశనం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి బీఆర్ఎస్ పార్టీ మా తమ్ముడు నరేష్ ఇవాళ చాలా అద్భుతంగా చెప్తుండు. ఏంది ఇక ప్రపంచంలో నీతికి నిజాయితీకి ఆ తర్వాత ప్రపంచంలో ఒకవేళ పేటెంట్ హక్కిస్తే బీఆర్ఎస్కి ఇవ్వాలన్నట్టు. నీది రాజకీయ పార్టీ, నాది రాజకీయ పార్టీ తమ్ముడు. రాజకీయాలు నువ్వు చేస్తావు, నేను చేస్తాము. వచ్చిన వాళ్ళు ఆ రోజు నీ కోసం వచ్చిన వాళ్ళు బంగారు తెలంగాణ లేదు, బంక చెక్కల తెలంగాణ లేదు. వాళ్ళు వాళ్ళ అవసరాల కొరకే వచ్చారు. ఇవాళ రేపు మా పార్టీలకు వచ్చిన వాళ్ళు కూడా అవసరాల కొరకే వస్తారు తమ్ముడు. కానీ ఇలా టీవీ ముంగర నువ్వు మాట్లాడలేవు, నేను మాట్లాడవు. నాలో అంటూ నేను మాట్లాడగలుగుతా. ఎందుకు చెప్తున్నంటే ఇవాళ కడుపు మాడి రోజుల కొద్ది పస్తులుండి కాపాడినటువంటి కార్యకర్తలను గుర్తించాల్సినటువంటి అవసరం అన్ని రాజకీయ పార్టీలకు ఉంటది. నీ యొక్క పార్టీకి నా యొక్క పార్టీ కాదు. గుత్తా సుఖేందర్ రెడ్డికి తక్కువ చేసినాడు అంటే కేసీఆర్. ఆయన ఏ పార్టీ నుంచి వచ్చిండు? తెలుగుదేశం పార్టీ నుంచి. ఆ నుంచి ఎక్కడికి వచ్చిండంటే కాంగ్రెస్లకు అయిపోయిన తర్వాత టీఆర్ఎస్ లకు పోయిండు. టీఆర్ఎస్ లో కూడా ఆయనకి ఏమి ఇచ్చిండు? ఎమ్మెల్సీ ఇచ్చిండు, శాసన మండలి ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు ఆయన కొడుకుకు ఏదో ఎంపీ కావాలట. ఏం దరిద్రం అండి ఇది. అసలు తెలంగాణ రాజకీయాలు పరాకాష్ఠకు చేరినాయి. వ్యక్తుల యొక్క తర్వాత ఉద్యమాల చరిత్ర కాలగర్భంలో కలిసిపోయి నికృష్ట రాజకీయాలు రాజ్యం వెళ్ళేటువంటి రోజులు వస్తున్నాయి. నేను ఏ పార్టీ కావచ్చు చిదంబరం గారు, నేను ఒక్కటే మాట మాట్లాడుతున్నా. ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజంలో మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తారు పక్కన పెడితే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు కార్యకర్తగా పనిచేశారు, నాయకుడిగా పనిచేశారు, అన్ని సందర్భాల్లో చాలా రకాల కేసులు ఎదుర్కొన్నారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీలాంటి వాళ్ళని పక్కన పెట్టడం కాంగ్రెస్ పార్టీ కూడా తప్పే కదా. సరే, నేనేమంటున్నానంటే వాళ్ళ యొక్క సూట్ కేసులకు డబ్బులకు వాళ్ళు ఉన్నటువంటి రాజకీయ ఒత్తిళ్ల వలన ఆ తర్వాత పక్క పార్టీలు ఎన్ని ఖర్చు పెడుతున్నారు అనేటువంటి పరిస్థితుల వల్ల ఇటువంటి అయ్యి ఉండవచ్చు. కానీ ఏది ఏమైనా రాజకీయాల్లో మురికి ఎక్కువైపోయిందండి. ఈ మురికిని తొలగిస్తే తప్ప తెలంగాణ రాజకీయాలు బాగుపడవు. ఇక రెండో విషయం, రాహుల్ గాంధీ గురించి మాట్లాడారు. ఏమండి, ఈ దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని తీర్మానం చేసి తెలంగాణ నుంచి పోటీ చేయాలని చెప్పిందే మా రేవంత్ రెడ్డి గారు అండి. రేవంత్ రెడ్డి గారు ఒక ఫైటర్. తెలంగాణలో ఆయన గాలించి పారాచూట్ వేసుకొని వాళ్ళ ఎంపీ కాదు. మీ వాయిస్ మ్యూట్ పడినట్టు రెడ్డి గారు ప్రకృతి సహకరించట్లేదు. కవిత లెక్క. ఒక్క నిమిషం వినండి నా దయచేసి. వారికి ఏ చరిత్ర, రాజకీయ చరిత్ర ఏదో ఒక సాధారణ పేద రైతు కుటుంబంలో వచ్చి ఇవాళ అప్రజాస్వామికంగా అన్యాయంగా అక్రమంగా రాజ్యం ఏలుతున్నటువంటి మిమ్ములని దించి అధికారంలోకి వచ్చిండు. మా దాంట్లో ఇవాళ అంతర్గతంగా ప్రజాస్వామ్యం ఉంటుంది, మాట్లాడుకుంటాం. మీ దాంట్లో మాట్లాడే అవకాశం లేదు, ఒక ముఖ్యమంత్రికి కలిసే అవకాశాలు లేదు, మంత్రులు బయట నుంచే వెళ్ళిపోయారు, ఒక ప్రజానాయకులు కలిసే అవకాశం లేదు. అందుకే మేము ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చి ప్రజల యొక్క కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ సమాజంలో ఉండే మీ బొట్టి వాళ్ళకి అది ఓకే కానీ ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ తోనే వేరే పార్టీ నుంచి నాయకులు తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఛాంపియన్. తెలంగాణలో 12 నుంచి 14 సీట్లు గెలిపిస్తాం. తప్పకుండా వారి నాయకత్వంలో ముందుకు పోతాం. ఎలాంటి అభద్రతాభావం గానీ డోకా గానీ లేదు. ఒకవేళ అటువంటి వస్తే మీ పార్టీ నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాం కదా. కాబట్టి అంతర్గతంగా మాటలు మా మధ్య జరుగుతాయి, కానీ అంతిమంగా పార్టీ నిర్ణయాన్ని అధిష్టానం యొక్క నిర్ణయాన్ని గౌరవిస్తాం. మీ లెక్క ఒత్తిడితోటి లేకపోతే మీ లెక్క ఇతర పార్టీల నుంచి కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు.